అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ లిస్ట్ పెట్టిన తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఫీ పేమెంట్ 800 ఇచ్చినాడు. 800 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 500 ఇవ్వడం అనేది జరిగింది. ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది స్పెషల్ కేటగిరీ వాళ్ళకు, అంటే ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ వాళ్ళకు, స్పోర్ట్స్ వాళ్ళకు. ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఎన్సీసీ వాళ్ళకు 12, 13వ తేదీల్లో, క్యాప్, పిహెచ్ వాళ్ళకు 14వ తేదీలో, స్పోర్ట్స్ 16వ తేదీల్లో ఉంటుంది. మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. వెరిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది 21వ తేదీ మనకు ఆన్లైన్లో పెట్టడం అనేది జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేటివి 22వ తేదీ మరియు 23వ తేదీల్లో ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక కాలేజ్ రాకపోయినా ఇంకొక కాలేజ్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 24వ తేదీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీరు ముందు వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు కదా, వాటిలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, మార్పులు చేర్పులు చేసుకోవాలంటే 24వ తేదీ మనకు అవకాశం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ల లిస్టు కాలేజ్ వైజ్ మనకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. 30వ తేదీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సీట్ వచ్చిన వాళ్ళు మీరు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ మధ్య ట్యూషన్ ఫీజు పేమెంటు చేసి ఆ రిసిప్ట్ అనేది తీసుకొని, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని మీకు ఏ కాలేజీలో అయితే సీటు వచ్చి ఉంటుందో అక్కడ మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. క్లాసెస్ అనేటివి 31వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు చూస్తే, ఎడ్సెట్ 2024 ర్యాంక్ కార్డు, ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఇచ్చినాడు. కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇంటర్ ఉంటే ఇంటరు లేదా డిప్లొమా 10+2 ఏదన్నా కానీ ఈక్వలెంట్ సర్టిఫికేట్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ లేదా డేట్ ఆఫ్ బర్త్ని సూచించే సర్టిఫికేట్ ఏదైనా ఉన్నా కానీ. నెక్స్ట్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అడిగినాడు. ఎవరైతే 7 years ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారో, డిస్టెన్స్ కానీ ఓపెన్ స్టడీ కానీ, వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందని ఇచ్చినాడు. ఇంకా ఎవరి పేరెంట్స్ అయితే తెలంగాణలో కాకుండా వేరే అవుట్ ఆఫ్ స్టేట్లో జాబ్ చేసి ఉంటారో వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వివరాలన్నీ కూడా ఒకసారి మీరు చూసుకొని ఇవన్నీ కూడా రెడీ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. నెక్స్ట్ టీసీ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ 2014 తర్వాత మీరు తీసుకున్న సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా మీ సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో నేను ఇంతకుముందు చెప్పిన అడ్రస్కి వెళ్ళి మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకా 2024లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్ 10th టీసీ అనేది ఉండాలన్నాడు. మీరు ఎక్కడైతే చదివి ఉంటారో 10th సంబంధించి అక్కడ మీరు మైనారిటీ అన్నట్లుగా సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారం మీకు సీట్స్ కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఎస్సీకి 15%, తర్వాత ఎస్టీకి 10%, ఆ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. థ్యాంక్ యూ.